Hello everyone, welcome back to our channel KNR University BSc Nursing 2024 సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ కావడం జరిగింది. BSc నర్సింగ్ అప్లై చేయడానికి మనకు తెలిసిన విషయమే. అదే విధంగా స్టూడెంట్స్ అయితే కామెంట్స్ చేయడం జరిగింది, అన్న మా ర్యాంక్ ఇంత ఉంది, మా ఇక్కడ BSc నర్సింగ్ అప్లై చేయడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ మాకు నాట్ ఎలిజిబుల్ వచ్చిందనమాట. అసలు మేము ఎలిజిబుల్ నాట్ ఎలిజిబుల్ అని కూడా ఇక్కడ డౌట్స్ అయితే రావడం జరిగింది కామెంట్ సెక్షన్ లో. ఈ యొక్క కామెంట్స్ కూడా ఇక్కడ స్క్రీన్ పైన వేస్తామని చూడండి అనమాట. మరి మీకు ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉన్నట్టయితే వెంటనే ఇక్కడ వీడియో అయితే కంప్లీట్ చూడండి. మరి మీకు ఇక్కడ ఎలిజిబిలిటీ ఎప్పుడు ఉంటుంది, మరి ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎలా ఉంటుందని కూడా స్టెప్ బై స్టెప్ యొక్క ప్రాబ్లం కి సొల్యూషన్ ఏందని కూడా వీడియో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా వీడియోకి అయితే లైక్ చేయండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అనమాట ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ మీకు ఇక్కడ సీటు వచ్చి కాలేజీకి వెళ్ళేంత వరకు స్టెప్ బై స్టెప్ మన ఛానల్ నుంచి గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. అదే విధంగా ఇంకెవరైనా యొక్క BSc నర్సింగ్ అప్లై చేయాలనుకున్న వారైతే వెంటనే ఇక్కడ ఏదైతే డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, డిస్క్రిప్షన్ లో చెక్అవుట్ చేయండి ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఆన్లైన్ లో కూడా వీడియో చేయడం జరిగింది. ఓకే, టాపిక్ లోకి వచ్చేసినట్లయితే అన్న మాకు ఇక్కడ ర్యాంక్ వచ్చిందనమాట. మరి మా ర్యాంక్ ఎంత ఉంది ఇక్కడ ఆన్లైన్ లో అప్లై చేయడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ మాకు నాట్ ఎలిజిబుల్ ఫర్ అప్లికేషన్ అని రావడం జరిగింది కూడా కామెంట్స్ మీకు చూపించడం జరుగుతుంది కదా. ఇక్కడ చూడండి మరి ఏ విధంగా ఉంటుంది, మరి ఇక్కడ ఎప్పుడు ఎలిజిబిలిటీ అవుతారు కూడా స్టెప్ బై స్టెప్ ఇక్కడ మనకు చూపిస్తాను. ఇక్కడ మనకు నోటిఫికేషన్ లో ఉన్నానమాట. ఓకే గైస్, చూసుకోండి ఇక్కడ ఏదైతే ఇక్కడ మనకు కేటగిరీ ఇవ్వడం జరిగింది, అదే విధంగా క్వాలిఫైయింగ్ క్రైటీరియా ఇవ్వడం జరిగింది, ఇక్కడ రిమార్క్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఏదైతే జనరల్ కేటగిరీ అనమాట, జనరల్ కేటగిరీ ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ వరకు ఇక్కడ 50% ఇవ్వడం జరిగింది. అదే విధంగా SC ST BC ఆ పర్సన్ విత్ డిజబిలిటీ ఇక్కడ మనకి ఇక్కడ BC వారికి కూడా 40% ఇవ్వడం జరిగింది. అదే విధంగా పర్సన్ విత్ డిజబిలిటీ వారికి ఇక్కడ ఏదైతే 45% అయితే 45% అయితే ఇవ్వడం జరిగింది. మరి లాస్ట్ ఇయర్ ఏదైతే మీకు లాస్ట్ చెప్తాను అనమాట క్రైటీరియా. లాస్ట్ ఇయర్ 2023 లో మనకి ఏ విధంగా ఉంటుందంటే సేమ్ ఈ విధంగానే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఏదైతే మనకు కేటగిరీ ఉంది, క్వాలిఫైయింగ్ ఉంది, రిమార్క్ ఉంది కదా, ఇక్కడ మనకు ఏదైతే వచ్చేసి ఇక్కడ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే మెన్షన్ చేయడం అనమాట. అంటే క్యాస్ట్ వారిగా కట్ ఆఫ్ ర్యాంక్స్ మెన్షన్ చేయడం జరిగింది అనమాట. మరి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ మనం చూసుకున్నది ఏదైతే 62,000 అనమాట. 60K ఎబోవ్ ఉన్న స్టూడెంట్స్ కూడా ఇక్కడ BSc నర్సింగ్ అయితే అప్లై చేయడం జరిగింది. అంటే ఇక్కడ 62,800 ఎంతో ఉందన్నమాట. అంతవరకు అయితే స్టూడెంట్స్ అయితే అప్లై చేయడం జరిగింది. మరి ఈసారి మన స్టూడెంట్స్ కి మరి ఈ విధంగా ఎందుకు వస్తుందంటే మనకి ఇక్కడ క్లారిటీ అయితే ఇవ్వలేదు, నోటిఫికేషన్ అయితే ఎటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఇవ్వలేదు. మనం మన యొక్క నోటిఫికేషన్ చూసి కూడా ఓకే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చని మనం అనుకున్నాం. ఇక్కడ రీసెంట్ గా నాకు న్యూస్ అనేది తెలుసుకోవడం ఏమైందంటే అప్లికేషన్ అని కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ కూడా ఎలిజిబిలిటీ ఓకే అని ఇక్కడ రావడం జరిగింది కూడా లేటెస్ట్ గా అయితే ఇక్కడ న్యూస్ అయితే నాకు రావడం జరిగింది అనమాట. ఓకే, మరి అన్న మాకు ఇక్కడ 55,000 ర్యాంక్ ఉంది, మాకు నోటిఫై ఇక్కడ ఎలిజిబిలిటీ ఉంటుందంటే ఇప్పటి వరకు నాకు వచ్చిన లేటెస్ట్ న్యూస్ ప్రకారం అయితే 54,000 ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ మాత్రమే ఇక్కడ ఎలిజిబిలిటీ చూపిస్తుంది. అప్లికేషన్ కూడా మనకి ఇక్కడ సక్సెస్ఫుల్ అవుతుందని కూడా చెప్పడం జరిగింది స్టూడెంట్స్ అయితే. ఓకే, అదే విధంగా మరి మాకు ఇక్కడ ఏబో 55,000 ర్యాంక్ ఉంది కదా, మరి 55,000 ర్యాంక్ ఉంది, మరి మాకు ఎప్పుడు ఉంటుంది మళ్ళీ అవకాశం ఇక్కడ BSc నర్సింగ్ అప్లై చేసుకోవడానికి? మేము ఖచ్చితంగా BSc నర్సింగ్ చేస్తాం, మేము ఈగల్ గా వెయిట్ చేస్తున్నాం BSc నర్సింగ్ కోసం అన్నట్టు కూడా ఏదైతే మీకు ఇక్కడ మరోసారి లాస్ట్ ఇయర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ ఇయర్ లో ఏదైతే చెప్పాను కదా ర్యాండమ్ ఇక్కడ 62K ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ కి ఇక్కడ ఏదైతే మనకు 62K ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ ఇక్కడ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అనమాట. ఓకే, ఈ 3 ఫేజ్లకు మాత్రం అయితే 62,000 ర్యాంక్ స్టూడెంట్స్ అయితే అప్లై చేయడం జరిగింది. తర్వాత ఈ యొక్క కౌన్సిలింగ్ 3 ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఏదైతే 4th ఫేజ్ కావచ్చు, 5th ఫేజ్ కావచ్చు, అప్పుడు సీట్లు మిగిలిన తెలిసిన తర్వాత ఏదైతే 62 నుంచి 62 నుంచి ఇక్కడ 1 lakh ఎబోవ్ ఉన్న జస్ట్ ఇక్కడ ఎంసెట్ లో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ కూడా అందరూ కూడా మళ్ళీ ఏదైతే 4th ఫేజ్ కావచ్చు, 5th ఫేజ్ కావచ్చు, మళ్ళీ వాళ్ళైతే ఆ ఫేజ్ లో అంటే 4th ఫేజ్, 5th ఫేజ్ లో వాళ్ళైతే BSc నర్సింగ్ అప్లై చేసుకున్నారు. అప్పుడు మళ్ళీ యొక్క వెబ్ ఆప్షన్ పెట్టుకునే వరకు అయితే సీట్స్ అయితే రావడం జరిగింది. మరి ఈసారి కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుందా? మరి ఈసారి వచ్చేసి ఏదైతే 54K పరిమితమా? తర్వాత మళ్ళీ ఇక ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు 55 నుంచి ఇక్కడ నెక్స్ట్ ఎబో 1 lakh దాకా ఎలిజిబిలిటీ ఉంటుందని కూడా స్టెప్ బై స్టెప్ అయితే మనం ఇక్కడ తెలియాల్సి ఉంది. అదే విధంగా BSc నర్సింగ్ కి అప్లై చేయడానికి అయితే టైం అనేది కూడా మనకి ఇక్కడైతే ఏదైతే జస్ట్ ఇక్కడ 1 week అయితే టైం అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ మనకు టైం కూడా ఖచ్చితంగా అయితే ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఇంకోటి కేసు ఏంటంటే మరి ఇక్కడ మీకు క్లారిటీ అనమాట, క్లారిటీ ఇస్తాను రేపు. ఇలా ఏ విధంగా అంటే మనకి ఇక్కడ ఏదైతే KNR యూనివర్సిటీకి నేను కాల్ చేసి సార్ మరి ఈ విధంగా స్టూడెంట్స్ ఉన్నారు మా దగ్గర, మా స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ, మరి వారైతే అప్లై చేసే వరకు అయితే BSc నర్సింగ్ ఇక్కడ నాట్ ఎలిజిబుల్ అని వస్తుంది, మరి మాకు నోటిఫికేషన్ ఎటువంటి క్లారిటీ అయితే లేదు, ఇక్కడ మన కట్ ఆఫ్ ర్యాంక్ కూడా మీకు మెన్షన్ చేయలేరు. మరి ఏ విధంగా ఉంటుంది అసలు మా స్టూడెంట్స్ కి ఇక్కడ ఎలిజిబిలిటీ ఉందా లేదా, మరి ఉంటే ఏ ప్లేస్ వరకు ఉంటుందని కూడా
స్టెప్ బై స్టెప్ అయితే వాళ్ళకి అడుగుతాను. అడిగి మీకు ఇక్కడ ప్రూఫ్ తో మీకు మళ్ళీ ఒకసారి వీడియో రూపంలో స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, మీరు ఎవరైతే స్టూడెంట్స్ ఇక్కడ 54,000 వచ్చినా, అదే విధంగా 54,000 ఎబో ర్యాంక్ వచ్చినా, 55,000 ఎబో ర్యాంక్ వచ్చినా కానీ మీరు ఎటువంటి దిగులు పడకండి, ఎటువంటి స్ట్రెస్ అయితే ఫీల్ కాకండి. మీకు ఈ విధంగానే మీకు ఎటువంటి నర్వస్ పడకండి. మీకైతే మనకు కూడా అప్లికేషన్ చేసే అబిలిటీ తెచ్చుకునే ప్రయత్నం అయితే స్టెప్ బై స్టెప్ అయితే నేనైతే చేయడం జరుగుతుంది. మన ఛానల్ తరపు నుంచి ఎంతో కొంత మీరు కూడా మనతో ఛానల్తో సపోర్టివ్గా ఉండండి. నేనైతే చెప్పే అప్డేట్ ప్రతి ఒక్కరు కూడా స్టెప్ బై స్టెప్ ఫాలో అయినట్టు మీకు అయితే మంచి కాలంలో సీటడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలియకపోతే వెంటనే మీ ఫ్రెండ్స్ కూడా ఈ యొక్క వీడియో షేర్ చేయండి. అదే విధంగా ఇంకెవరైనా స్టూడెంట్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు వచ్చేసి నేను ఎవరికి కాల్ చేస్తాను, లేదంటే మెయిల్ అయితే చేయడం జరుగుతుంది. మనకు మెయిల్ కైనా లేదంటే కాల్ కైనా రెస్పాండ్ అవుతారు. రెస్పాండ్ అయిన తర్వాత వాళ్ళకి అడుగుతాను. వాళ్ళకి అడిగి కూడా మీకు స్టెప్ బై స్టెప్ మరి ఏ విధంగా ఉంటుంది, మరి ఇక్కడ 55,000 ఎబో స్టూడెంట్ కి 54,100 ఎబో స్టూడెంట్ కి మరి ఏ విధంగా ఉంటుంది ఒక అప్లికేషన్ కూడా స్టెప్ బై స్టెప్ మీకు క్లారిటీ ఇస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.